మనోజ్ అయితే ఇంక ప్రభావతిని ఎలా మార్చేస్తాడంటే, ఇంక తన షాప్‌లో దొరికిన కోడిగుడ్లు పెట్టుకొని ఏదో భూత వైద్యాలు చేశారని చెప్పనని, ఇంక మనోజ్‌తో పాటు ప్రభావతిని కూడా గుడి చుట్టూరు తిప్పిస్తాడు. ఇంక మంత్రాలు అవన్నీ పట్టుకొని. ఇంక ప్రభావతి వేషం ఎలా ఉన్నా మనోజ్ అయితే మాత్రం ఎక్కడో అడవిలో నుంచి వచ్చేసిన అడవి మనిషి మాదిరిగా అయితే ఉంటాడు. ఇంకా బాలు, మీనా కూడా ఇంక అదే గుడికెళ్తారు. మనం ఇలా వచ్చింది ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా ఆ మీనాకి, బాలుకి అసలు తెలియకూడదని రోహిణికి జాగ్రత్తలు చెప్తుంది. ఇంకా రోహిణి ఇంకా సరే అత్తయ్య అని చెప్పనంటే, ఇంకా బాలు, మీనా అయితే ఇంకా అదే గుడికి రావడంతో, ఏమండి మీకు ఒకటి విషయం చూపిస్తాను చూడండి అంటే, ఏంటి వీళ్ళు అడవిలో నుంచి తప్పిపోయి వచ్చి ఏమన్నా ఇక్కడ గుడిలో సంచరిస్తున్నారా అన్నట్టుగా, ఇది మన ఒక్కటి థ్రిల్ అయితే బాగుండదు మీనా, మన ఇంట్లో వాళ్ళందరికి కూడా చూపించాలి అని చెప్పని ఇంకా మనోజు, ప్రభావతి ఇద్దరు వాళ్ళు దీపం పట్టుకొని గుడి చుట్టూరు తిరిగేదంతా మొత్తం రికార్డ్ చేస్తాడు బాలు. ఇంకంతా పూజలు అయిపోయిన తర్వాత, ఏమిరా మనోజ్, నీ వ్యాపారం ఏమో కానీ నాకు మాత్రం చాలా బాధలు పెడుతున్నావు. అందరూ బిర్యానీ తిన్నారు, కానీ నాకు మాత్రం అధిక ప్రాప్తి కూడా లేకుండా చేసావు. ఇప్పుడేమో మళ్ళీ ఇంకేదైనా క్షుద్ర పూజలు ఏదైనా ఉన్నాయేమో అవి కూడా కనుక్కోనరా, నీతో పాటు నేను కూడా కూర్చొని అవి చేస్తాను అని చెప్పి నేను అంటూ ఉంటే, ఉండమ్మా మనం బిజినెస్లో బాగా డెవలప్ అవ్వాలంటే ఇట్లాంటివి చిన్న చిన్నవన్నీ చేయాలి అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా అలా చూపించిన తర్వాత ఇంకా బాలు, మీనాకైతే మాత్రం నవ్వు అనేది ఆగదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక ఏం తెలియనట్టుగా రోహిణి అలాగే మనోజు, ప్రభావతి నార్మల్గా ఉంటారు. నాన్న మీకు అందరికీ ఒక లైవ్ వీడియో చూపిస్తానని చెప్పని ఇంకా మొత్తం చూపించేస్తారు. ఇంకా అలా చూపించిన తర్వాత ప్రభావతి మొహం ఉంటుంది, అసలుకి నువ్వు మనిషివేనా, వాడంటే బుర్రలేదు, నీకు పెద్దదానివే కదా, నీకైనా బుర్రలేదా, ఈ రోజుల్లో కూడా అలాంటివన్నీ నమ్ముతారా అని చెప్పనంటే, అదేంటి నాన్న నువ్వు అమ్మని ఏమనుకో, ఎందుకంటే అమ్మకి అది కానీ చేయలేదు అంటే అమ్మే చచ్చిపోతుందని చెప్పని ఆ స్వామీజీ చెప్పాడు అంటే, అసలు ముందు ఆ స్వామీజీ ఎవరో చెప్పురా, వాడు రెండు కళ్ళు ఎరగొట్టి పెట్టేస్తాను నేను అని చెప్పనేటప్పటికీ ఈ ఆవేశమే వద్దు నీకు అనేది అని చెప్పనని ఇంకా అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంకా సత్యం తిట్టే తిట్లకి ఒక పక్క మనోజు, వీళ్ళందరికాడ నేను ఫూల్ అయ్యాను అని చెప్పనని తను బాధపడుతూ ఉంటాడు. వీటన్నిటిని నమ్మి అక్కడికి పోయిన రోహిణి గురించి కూడా అయితే వాళ్ళందరూ నవ్వుకుంటారు.